ఈ ముద్దు పట్టు మంచి మంచి ఒక్క ముద్ద ఒక్క ముద్ద ఒక్క ముద్ద అబ్బా ఒక్క ముద్దని 100 ముద్దలు తినిపించారు నాకు వద్దు. నిజంగానే ఇది ఆఖరి ముద్ద. నా బుల్లి గదు, నా బుజ్జి గదు, నా బజ్జి గదు. నాన్న మీరా? అమ్మ రాలేదా నాన్న? రాలేదమ్మా. అంత బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారమ్మా. కూర్చోండి. ఏమిటమ్మా చేతులు దెబ్బతలేదా? లేదే. మరి అల్లుడు గారు అన్నం తినిపిస్తున్నారు? అదా చేతులు గోరింటాకు పెట్టుకున్నాను నాన్న. సరే, మీ పెళ్లికి ముచ్చట తీర్చలేకపోయాను. రేపు సంక్రాంతి కదా, మీ ఇద్దరికి కొత్త బట్టలు పెడదామని తీసుకొచ్చాను. తీసుకోండి. ఈ బట్టలు మీరు అమ్మ కలిసే కొన్నారా నాన్న? మీ అమ్మని చేసుకున్న తర్వాత నాకు కలిసి వచ్చిందే గాని మీ అమ్మ మాత్రం నాకు ఏ పనులను కలిసి రాలేదమ్మా. మీరు అమ్మ కలిసి వచ్చి ఏ రోజైతే బట్టలు పెడతారో అప్పుడే తీసుకుంటాం. ఇప్పుడు వద్దు నాన్న. అదేమిటమ్మా? ప్లీజ్ నన్ను కంపెల్ చేయొద్దు నాన్న. సరే, నువ్వు జడ్జి కూతురువి, నీతో వాదించగలదా? భోంచేద్దరు గాని రండి నాన్న. వద్దమ్మా, దారిలో భోంచేసే వచ్చాను. అదేం కుదరదు. మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, ఏదైనా తినాల్సిందే. సరే, నీ ఇష్టం తల్లి. అలాగేనమ్మా. అయ్యో, గోధుమ పిండి కూడా అయిపోయిందండి. ఉప్మా రాలేదు, శనగపిండి లేదు, బియ్యం కూడా లేవు. మరి ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం? నాన్న, వేడివేడిగా ఉప్మా చేసి పెట్టనా? ఏది ఉంటే అది పెట్టమ్మా, తింటాను. ఇక్కడ పొద్దున్న చేసిన ఇడ్లీ తప్ప మరేం లేదు. వేడి ఉప్మా ఎలా చేస్తావు? బుర్ర ఉపయోగించి. ఓహో, మీ నాన్న తింటున్నప్పుడు కనిపించకుండా కళ్ళ జోడు దాచేస్తావా? ఏం చేస్తానో చూస్తుండండి. ఉప్మా భలే రుచిగా ఉందమ్మా. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ఏమీ లేదమ్మా, గరిటె పట్టుకోవడం కూడా చేతగా నువ్వు ఏదో గారడీ చేసినట్టు ఉప్మా ఇంత బాగా ఎలా చేయగలిగావా అని. అవును, ఇది రవ్వ ఉప్మా లాగా లేదే, ఏదో వెరైటీగా ఉంది. ఇది రవ్వ ఉప్మా కదా నాన్న, ఇడ్లీ ఉప్మా. ఇడ్లీ ఉప్మానా? అవును నాన్న. సమయానికి ఇంట్లో ఏమీ లేవు. ఉదయం చేసిన ఇడ్లీలు మాత్రమే ఉంటే వాటిని రవ్వలా చేసి తాలింపు పెట్టి ఉప్మా చేశాను. ఎంత ఇంప్రూవ్ అవుతుంది. అర్థం చేసుకోలేని అర్థంగా ఉంటే కోట్లో ఉన్న నరకవేనని మీ అమ్మ నిరూపిస్తే, అన్యోన్యంగా ఉండే తోడుంటే పేదరికమైన స్వర్గమేనని నువ్వు నిరూపించావు.